హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ సండే కదా, సండే స్పెషల్. మా అమ్మాయి పీతలు అడిగిందండి. పొద్దున వెళ్ళిపోయారు, 2 hours అయింది, ఇప్పటివరకు రాలేదు ఏంటి అనుకున్నాను. కానీ చాలా లేట్గా పీతలు తెచ్చారు, అందుకే మాకు ఆల్రెడీ లేట్ అయిపోయింది. క్లీన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, అందుకు ఇంటికి తెచ్చేశారు. ఇప్పుడే క్లీన్ ఎలా చేయాలి నాకైతే అర్థం కావట్లేదు. అందుకు బయట ఫోన్ చేసి అడిగితే ఇలా చేసుకోవాలని చెప్పారు. నాకు ఫస్ట్ టైమే, అందుకే నేను కూడా స్లోగా చేస్తున్నాను. మీకు వస్తే కొంచెం కామెంట్ చేసి చెప్పండి. నేనే చూడండి ఎలాగ చేస్తున్నాను. స్లోగా చేసుకోవాలండి, అసలు నాకైతే చాలా భయం వేస్తుంది. అయినా ఇంట్లో చేసిన వాళ్ళు ఎవరు లేరు కదా, నేనే చేయాలి అని నిదానంగా చేసుకుంటున్నాను. చాలా టైం పడుతుంది అనుకున్నాను, అది అలా చేయాలి. చూడండి నేనైతే మొత్తం పాడేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ మట్టి ఉంటాయండి లోపల. స్లోగా చేసుకోవాలండి. కత్తి కూడా వెళ్ళట్లేదు లోపలికి. చాలా భయం వేసిందండి, అయినా చేయాల్సింది తప్పదని చేస్తున్నాను. ఇలా ఒకటి చూపిస్తాను చూడండి, అలా నీట్గా చేసుకోవాలి. మనం చేసుకుంటే బాగా నీట్గా ఉంటుంది. ఇవన్నీ చెత్త పడేయాలి బయట మొత్తం, ఏం మిగిలివండి. ఒక పీతలకి ఎంత చెత్త ఉంటాయంటే అసలు. ఇలా నీట్గా చేసుకోవాలి. ఇదిగోండి మీకు చూపించాను, ఆ విధానంగా చేసుకోండి. స్లోగా చేసుకుంటే ఏమవుదండి. అదిగోండి చూసారా ఎలా చేశాను, అంతే అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత వాటర్ తీసుకుని బాగా నీట్గా కడగాలి. నేనైతే చిన్న బ్రష్ తీసుకున్నానండి, ఆ బ్రష్ వేసుకొని బాగా రుద్దేశాను. తర్వాత ఉప్పు వేసి కడుగుతా. ఉప్పు తీసుకుని బాగా కడిగితే స్మెల్ మొత్తం పోతాయండి, నీసు వాసన అసలే రాదు. అప్పుడు చాలా బాగుంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలా క్లీన్ చేశాను కదండి. తర్వాతే ఉప్పు వేస్తున్నాను చూడండి. ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను, ఆ విధానంగా చేసుకోండి. నేను బాగా హార్డ్ అనుకున్నాను, కానీ ఈజీగానే అయిపోయింది. గంట పట్టిందండి, కేజీ 2 kg చేసుకుంటాకి. ఇలా క్లీన్ చేసుకున్నానండి, అయిపోయిందండి, అంతే అండి. చాలా నీట్గా చేశాను. అదిగోండి కావాల్సింది పదార్థాలు: ఆనియన్స్, ఎల్లుల్లిపాయ, అల్లం, టమాటా, పచ్చిమిర్చి, ధనియాలు, కరివేపాకు, ఉల్లిగొందు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, ఆయిల్ వేసాను. ఒక పచ్చిమిర్చి వేసాను. తర్వాత ఉల్లిబొందులు వేసాను. తర్వాత కరివేపాకులు వేసాను. ఇది ఫ్రై అయిపోగానే అల్లం పేస్ట్ వేసేస్తా. ఒక 2 minutes తర్వాత స్మెల్, అల్లం పేస్ట్ పచ్చి వాసన పోతే తర్వాత 2 tablespoon ఉప్పు వేసాను. ఎందుకంటే మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ధనియా పౌడర్ 1 స్పూను, పసుపు 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత 2 tablespoon కారం వేస్తాను. మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, నేనైతే ఎక్కువ వేసుకుంటాను. ఇదిగోండి మసాలా మొత్తం రెడీ అయిపోయింది కదా. తర్వాత ఈ పీతలు మొత్తం దాంట్లో వేసేసుకుంటున్నాను. తర్వాత చక్కగా కలపాలండి, మసాలా మొత్తం లోపలికి వెళ్ళిపోవాలి కదా. అలా నీట్గా కలిపి నేనైతే ఒక 20 minutes మూత వేసేస్తా. ఎందుకంటే అప్పుడే కదా బాగా మగ్గి రెడీ అవుతుంది. అదిగోండి మూత వేసేస్తున్నాను. తర్వాత ఇది మూత తీసి ఇంకా ఒకసారి కలిపి, మీకు ఎంత ముందు టమాటా, ఆనియన్స్ ఉంది చెప్పాను కదా, ఇవన్నీ పేస్ట్ వేసాను నేను. ఇలా కలిపి పేస్ట్ మొత్తం దాంట్లో వేయండి. తర్వాత మళ్ళీ కలపాలండి. ఈ మసాలా మొత్తం దాంట్లో వెళ్ళిపోవాలి. ఇదిగోండి చూసారు కదా నేను ఎలా కలిపాను. అలా కలిపి మొత్తం వేసి మళ్ళీ ఒక 10 minutes మూత పెట్టండి.
తర్వాత మూత తీసానండి. చూడండి, నేనైతే అసలు వాటర్ వేయలేదు. ఆటోమేటిక్ మనం పేస్ట్ వేసాం, అల్లం పేస్ట్ వేసాం, అందుకు వాటర్ వచ్చేస్తుంది. అసలు వాటర్ ఒక్క చుక్క కూడా నేను వేయలేదు. అది సిమ్లో పెట్టాను కాబట్టి ఆటోమేటిక్ వాటర్ వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సూపర్గా ఉంటాయి. అదిగోండి, రెడీ అయిపోయింది ఆల్రెడీ. అప్పుడు నేను ఇంట్లో కొంచెం గరం మసాలా రెడీ చేశాను, అది వేసాను. తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ కట్టేద్దాం. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటాయి. కొత్తిమీర వేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందే అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.